రామరాజు వాళ్ళ ఊర్లో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి సంబరాలకైతే అందరూ చాలా దినగా వస్తూ ఉంటారు. అక్కడికి సంక్రాంతి కోవెల దగ్గరికైతే ఆ సంబరాల కోసం అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం రెడీ అయ్యి ట్రాక్టర్ మీదకైతే వెళ్తూ ఉంటారు. ఇక వేదవతి, రామరాజు, ధీరజ్, ప్రేమ వీళ్ళందరూ అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇక విశ్వ అయితే ధీరజ్ని చంపడానికి రౌడీల్ని అరేంజ్ చేస్తూ ఉంటాడు. అందరూ చాలా హ్యాపీగా అయితే సంక్రాంతికి వెళ్తూ ఉంటారు. ఇక విశ్వ అయితే రౌడీలకి ధీరజ్ ఫోటో చూపించి వీడిని ఎలా అయినా చంపేయాలి, సంక్రాంతి సంబరాల్లోనే వీడిని చంపేసి నాకు ఆ వార్త చెప్పండి అని అయితే అంటూ ఉంటాడు. వీడి ఈ భూమి మీద ఉండడానికే వీలు లేదు అని చెప్పి విశ్వ అయితే రౌడీలకి ధీరజ్ ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఇక వాడు ఈ సంక్రాంతి సంబరాల్లోగా చచ్చిపోతే నా చెల్లి నా ఇంటికి వస్తుంది, ఆడిని అసలు ఈ భూమి మీద ఉంచడానికి వీలు లేదు, నా పగ అలా అయితే కానీ చల్లారదు అని చెప్పి విశ్వ అయితే చాలా కోపంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇక విశ్వ ఆడిన మాటలకి సరే అని చెప్పి ఆ ఫోటో పట్టుకుని అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రామరాజు వాళ్ళందరూ అయితే సంక్రాంతి సంబరాల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు.